పాలసీలని బలంగా విశ్వసించే వ్యక్తిని నేను. ఒక పాలసీ ప్రజల జీవితాల్ని, రాష్ట్ర ప్రగతిని మారుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. దేశంలో వచ్చిన 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశం గమనం మారిపోయింది. వాటిని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పాలసీలు అద్భుత ఫలితాలు ఇచ్చాయి. సైబరాబాద్ నిర్మాణంలో నాలెడ్జ్ ఎకానమీతో సంపద సృష్టించాం. నాడు హైదరాబాద్ లో ముందు చూపుతో మొదలుపెట్టిన ప్రాజెక్టులను తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాయి. దీంతో విజన్ 2020 అనేది ముందుగానే పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చింది. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అధికంగా తలసరి ఆదాయం పొందుతుంది. అంటే దానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో మేము తెచ్చిన పాలసీలేనని సగర్వంగా చెబుతున్నాను. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ఆవిష్కృతం అవ్వడం వెనుక ప్రధాన కారణం మనం అవలంబించిన ప్రభుత్వ విధానాలే. మన భారతీయులు, తెలుగు ప్రజలు ఇప్పుడు గ్లోబల్ సిటిజన్స్ నుంచి గ్లోబల్ లీడర్లు అవుతున్నారు. నాలెడ్జ్ ఎకానమీలో మన యువత దూసుకుపోతున్నారు. అమెరికాలో ఉండే ఇండియన్స్ తలసరి ఆదాయం $1,19,000 కాగా అమెరికాలో ఉండే వైట్ అమెరికన్ తలసరి ఆదాయం $65,000 మాత్రమే ఉంది. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్న ఇండియన్స్ లో అగ్రభాగాన మన తెలుగు వాళ్ళని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రానున్న రోజుల్లో నిర్దిష్టమైన విధానాలతో పాలన సాగించబోతున్నాం. సమర్థవంతమైన నిర్ణయాలతో, నూతన ఆలోచనలతో 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో అడుగులేస్తున్నాం. దేవుని దయ వల్ల ఈసారి సాగునీటి ప్రాజెక్టులకు జూలై నెలలోనే జలకళ వచ్చింది. ఇది రాష్ట్రానికి, రైతాంగానికి శుభ సూచకం. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నీటి విలువ తెలిసిన మా ప్రభుత్వం ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని పొలాలకు అందించే ప్రణాళికని రూపకల్పన చేసుకుంటున్నాం. స్వర్ణ చతుర్భుజ రహదారుల కార్యక్రమంతో దేశంలో ప్రధాన రహదారులు ఎలా అనుసంధానం చేశామో అదే స్ఫూర్తితో నదుల అనుసంధానం కూడా జరగాలనేది మా ఆకాంక్ష. రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ స్థాయిలో దీన్ని ఒక విధానంగా అమలు చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం అనేది మా ప్రభుత్వ విధానం. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కావలసిన మొత్తం నీరు సమృద్ధిగా అందిస్తాం. గత ప్రభుత్వ అసమర్థకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టును కూడా మళ్లీ ఘాటిలో పెట్టి ముందుకు తీసుకెళ్తాం. గత ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో 436 కోట్లతో నిర్మించిన డయాఫామ్ వాల్ దెబ్బతిన్నది. ఇప్పుడు కొత్తది నిర్మించడానికి 990 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ముందుకు తీసుకుపోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అమెరికా, కెనడా వంటి దేశాల నుంచి నిపుణులు పిలిపించి కార్యాచరణకు సిద్ధం చేస్తున్నాం. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం. దేశంలోనే తొలిసారి విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఉమ్మడి రాష్ట్రంలో నాడు నాంది పలికాం. ఎవరూ సాహసించని సమయంలో దృఢమైన నిర్ణయాలతో విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. దేశానికి మనం ఆదర్శంగా నిలిచాం. ఇంధన రంగం బలోపేతమైతే
రాష్ట్రానికి అది ఇంధనం అవుతుంది. అందుకే మా ప్రభుత్వం ఎప్పుడూ విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎవ్వరూ ఆలోచించని కాలంలో ఎంతో ముందు చూపుతో సోలార్ విద్యుత్ గురించి ఆలోచన చేసి ఆచరణలోకి తెచ్చాం. సోలార్, విండ్ ఎనర్జీ సెక్టార్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకుని సాంప్రదాయేతర ఇంధన రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. సౌర విద్యుత్ పరిశ్రమ మార్కెట్ పరిణామం 2027 నాటికి దాదాపు 34% పెరుగుతుందని ఒక అంచనా. మారుతున్న ప్రజల అవసరాలు, పర్యావరణ పరిస్థితుల ఆధారంగా నూతన ఎనర్జీ పాలసీని రూపొందించుకుంటున్నాం. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే మన రాష్ట్రంలో సోలార్ విద్యుత్తుకి అద్భుతమైన అవకాశాలున్నాయి. గృహాలు, వాణిజ్య స్థలాలు, కార్యాలయాల్లో సౌర విద్యుత్తును ప్రోత్సహించి రైతులు, ఇతర రంగాల ప్రజలు సోలార్ విద్యుత్ ద్వారా సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తుని సంస్థలకు విక్రయించి ఆదాయం పొందే మార్గాన్ని కల్పిస్తాం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తాం. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ, బయో ఎనర్జీలతో పాటు భవిష్యత్ అవసరాల కోసం గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ గా ఈ రాష్ట్రంలో నాంది పలుకుతాం. రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వారికి అవసరమైన చేయూతను అందిస్తాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1674 కోట్ల ధాన్యం సొమ్ముని రైతులకు చెల్లించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయానికి 2,64,000 కోట్ల రుణాలు అందజేయబోతున్నాం. త్వరలో రైతు సబ్సిడీలు పునరుద్ధరిస్తాం. రైతు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాం. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తాం. యాంత్రీకరణ, సాగులో డ్రోన్లు వినియోగం తదితర ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు రైతులకు చేరువ చేరుస్తాం. ఆక్వా, హార్టికల్చర్ కు సబ్సిడీలు ఇచ్చి వారిని ఆర్థికంగా నిలబెడతాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెచ్చి అన్నదాతకు ఊతమిస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాం. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది. అయితే గత ప్రభుత్వ టెర్రరిజంతో కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. అలాంటి పారిశ్రామికవేత్తల్ని, కంపెనీల్ని మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు, వారికి నమ్మకం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో భాగంగానే నూతన పాలసీలు శ్రీకారం చుడుతున్నాం. రానున్న 100 రోజుల్లో కొత్త పాలసీలు తీసుకొస్తాం. నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్, ఐటీ, టెక్స్టైల్, టూరిజం పాలసీలు తీస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మళ్లీ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం. మెడ్టెక్ జోన్ సాధించిన విజయాలు స్ఫూర్తిగా రాష్ట్రంలో మరో 100 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కొత్తగా కుప్పం, మూలపేట, చిలమత్తూర్, దోనకొండ పరిసర ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆయా క్లస్టర్లో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తాం. నక్కపల్లి, కొప్పర్తి, ఓర్వకల్లు, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తాం. పెట్టుబడులు ఎంతో కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పనకు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా మౌలిక సదుపాయాలే కీలకం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట ఇస్తుంది. ప్రజలు సౌకర్యవంతమైన జీవనం సాగించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అభివృద్ధి చేస్తాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థ మరింత
పటిష్టం చేస్తాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, జాతీయ రహదారులను అనుసంధానం చేసి సంపద సృష్టికి మార్గం సృష్టిస్తాం. ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తాం. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం అందిస్తాం. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని మళ్లీ పట్టాలు ఎక్కిస్తాం. గ్రామాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ ని సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను సాధిస్తాం. 2014-19 సమయంలో విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్పోర్ట్ల అభివృద్ధి చేశాం. కర్నూలుకి ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. గత ప్రభుత్వం పక్కన పెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను మళ్లీ వేగవంతం చేస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధికి భోగాపురం కేంద్రంగా మారనుంది. వీటితో పాటు కొత్తగా కుప్పం, దగదుర్తి వంటి చోట్ల విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రానికి 974 కిలోమీటర్లు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం పోర్టుల నిర్మాణానికి ముందడుగు వేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలతో మళ్లీ వెనక్కి పంపింది. పోర్టులు ఆర్థిక ఉపాధి కేంద్రాలుగా మారతాయి. అందుకే మళ్లీ కూటమి ప్రభుత్వం పోర్టుల సత్వర నిర్మాణంపై దృష్టి పెట్టింది. సాధ్యమైనంత తొందరలో మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం పోర్టులను పూర్తి చేస్తాం. రాష్ట్రంలో కరోనా కంటే నాటి ప్రభుత్వ అసమర్థత వల్లనే టూరిజం రంగానికి ఎక్కువ నష్టం జరిగింది. తెలుగుదేశం హయాంలో టూరిజం శాఖపై 880 కోట్లు ఖర్చు చేయగా గత ప్రభుత్వం కేవలం 213 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తమ విలాసాల కోసం రిషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు తప్ప పర్యాటక రంగంపై శ్రద్ధ పెట్టలేదు. రిషికొండ ప్యాలెస్ కోసం ఖర్చు పెట్టిన దానిలో గత ప్రభుత్వం పర్యాటక రంగానికి సగం ఖర్చు పెట్టకపోవడం విచారకరం. టూరిజం అభివృద్ధి అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైనది. మళ్లీ పర్యాటక రంగానికి మన ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుంది. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పెట్టుబడిదారుల్ని మళ్లీ వెనక్కి తీసుకొస్తాం. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారుస్తాం. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుము బిగించాం. ప్రధానంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాం. బడి ఈడు పిల్లలు ఎవ్వరూ విద్యకు దూరంగా ఉండకూడదనేది మా విధానం. రాబోయే 20 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని